సార్ అలాగే ఆర్థోపెడిక్‌ని సర్జరీ లేకుండా నయం చేయొచ్చంటారా సార్? అబ్సల్యూట్లీ ఆర్థోపెడిక్‌లో కన్జర్వేటివ్ ట్రీట్మెంట్ అనేది ఎక్కువగా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. కన్జర్వేటివ్ ట్రీట్మెంట్ అంటే నాన్ సర్జికల్ ట్రీట్మెంట్ అంటామండి. అంటే కత్తి పెట్టకుండా మనం చేసే ప్రొసీజర్ని కన్జర్వేటివ్ ట్రీట్మెంట్ అంటాం. ఆర్థోపెడిక్‌లో 70-90% వరకు మనకు కన్జర్వేటివ్ ట్రీట్మెంట్ ఉంటుందండి. ఓన్లీ 20-30% సర్టెన్ స్టేజెస్ ఆఫ్ డ్యామేజ్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఆర్థోపెడిక్లో 4 స్టేజెస్గా మనం ప్రాబ్లమ్ని డివైడ్ చేస్తాము. స్టేజ్ 1-2 అంటే ఎర్లీ చేంజెస్ అంటాము. అప్పుడు మనము వారికి మెడిసిన్స్, ఫిజియోథెరపీ, రెస్ట్, స్ప్లింట్స్ ఇవ్వటం వల్ల చాలా వరకు మనము ట్రీట్ చేయగలుగుతాం. ఎవరైతే స్టేజ్ 3-4 దాటుతారో ఆ స్టేజ్ 3-4లో డ్యామేజ్ ఎక్కువ ఉండటం వల్ల స్టేజ్గా భావించడం జరుగుతుంది. ఆ స్టేజ్లో సర్టెన్ టైమ్స్లో మనం సర్జరీ చేయకపోతే, ఆల్టర్నేట్ పద్ధతిలో పాటించకపోతే ఆ ఎర్లీగా ఆ యొక్క పార్ట్ డ్యామేజ్ అయిపోయి కంప్లీట్ డిరైల్ అయిపోతారు. అంటే ఆ వ్యక్తి ఫర్ ఎగ్జాంపుల్ ఆ ప్రాబ్లం 30-40 ఏజ్లో స్టార్ట్ అయినప్పుడు వాళ్ళకి ఎర్లీగా మనం ట్రీట్ చేయకపోతే ఎట్ ద ఏజ్ ఆఫ్ 50-55-60లో డిరైల్ అయ్యి, అంటే కంప్లీట్లు ఆ వ్యక్తి కూలబడే ఆస్కారం ఉంటుంది. సో దానికి అనుగుణంగా ఈరోజు మేము స్టేజింగ్ చేయడం జరుగుతుంది. స్టేజ్కి అనుగుణంగా అది మెడిసిన్స్, కన్జర్వేటివ్ ట్రీట్మెంటా లేకపోతే సర్జికల్ ట్రీట్మెంట్ అన్నది డిసైడ్ చేస్తాం. సో యూజువల్గా ఈరోజు అందరూ చర్చించుకున్న విషయం ఏంటంటే మోకాళ్ళు ఆపరేషన్కి ఎక్కువగా చేస్తున్నారు. రీప్లేస్మెంట్ సర్జరీస్ అన్ని ప్రపంచంలో కొన్ని లక్షల ఆపరేషన్లు ప్రతిరోజు అవుతున్నాయి. సో దానికి అంత ప్రాముఖ్యత రావడానికి ఏంటంటే మన వేర్ అండ్ టియర్. సో ఎలాగైతే మనం వెహికల్లో ట్రావెల్ చేస్తున్నప్పుడు వెహికల్ యొక్క బేరింగ్ దాని యొక్క లైఫ్ స్పాన్ 5 years ఉంటే అది 2 yearsలో అరిగిపోయిందంటే ఆ వెహికల్ యొక్క యాక్టివిటీ, సపోజ్ ఆ వెహికల్ పైన ఓవర్లోడ్ అన్న ఉండాలి, లేకపోతే అది ఆ వెహికల్ని మిస్యూజ్ అన్న ఉండాలి. దానివల్ల దానిలో ఉండే బేరింగ్ వేర్ అండ్ టియర్కు లోన్ అయిపోయి డ్యామేజ్ అవుతుంది. అలాగే బాడీలో కూడా ఒక పార్ట్ కానీ ఒక ఏరియా కానీ తొందరగా వేర్ అండ్ టియర్ అయిందంటే, ఒకటి యావరేజ్ వెయిట్ కన్నా ఎక్కువగా ఒబెసిటీ ఉండాలి, లేదంటే తను వాడే ప్రక్రియని మిస్యూజ్ అనేది చేసి ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్స్ కోల్ మైన్స్ ఉంటాయి. కోల్ మైన్స్లో ఎవరైతే అండర్ గ్రౌండ్కి వెళ్ళి పనిచేస్తారో వాళ్ళ యొక్క వృత్తి ధర్మంగా వాళ్ళు చేసినప్పుడు వాళ్ళకు ఓవర్ యూజ్ అవుతుంది. ఆ ఓవర్ యూజ్ యాక్టివిటీస్ వల్ల మనకు నార్మల్ పర్సన్ కన్నా తొందరగా ఎముకలు అరిగిపోయే ఆస్కారం ఉంటుంది, కీళ్ళు అరిగిపోయే ఆస్కారం ఉంటుంది. సో వాటిని మనం గుర్తించాల్సిన అవసరం ఉంటుంది. కొన్ని మనకు విటమిన్ డి డెఫిషియన్సీ కానీ, కాల్షియం డెఫిషియన్సీ కానీ, మినరల్ డెఫిషియన్సీలో కూడా ఇలాంటి సమస్యలు వస్తుంటాయి. వెహికల్ వేరే పర్సనాలిటీలో ఉండే జాయింట్స్ కానీ, బోన్స్ కానీ, లిగమెంట్స్ కానీ, కండరాలు కానీ అన్నీ కూడా కొంత వేర్ అండ్ టియర్కు లోన్ అయిపోయి కూడా డ్యామేజ్ అవుతుంది. సో ఇలాంటి సమస్యలు మనకు వచ్చినప్పుడు వాటిని స్టేజ్ 1, స్టేజ్ 2లో ఎప్పుడైతే ఎలాగైతే కన్జర్వేటివ్గా ట్రీట్ చేయగలుగుతామో, స్టేజ్ 3, స్టేజ్ 4లో ఆ స్టేజ్ దాటినప్పుడు మనకు సర్జికల్ ఆస్పెక్ట్లో ఎర్లీ రికవరీ చేయడానికి ఆస్కారం ఉంటుంది. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫ్రాక్చర్ తీసుకోండి. ఫ్రాక్చరు సింపుల్ ఫ్రాక్చర్ అనుకోండి, సపోజ్ అన్డిస్ప్లేస్డ్ ఫ్రాక్చర్ అనుకోండి. ఆ అన్డిస్ప్లేస్డ్ ఫ్రాక్చర్స్కి యూజువల్గా ఆ మధ్య పాతకాలంలో మన ఇంట్లో ఉండే మన పేరెంట్సే మేనేజ్ చేసేవాళ్ళు. అటు ఇటు 2 బద్దలు కట్టేసి వదిలేసేవాళ్ళు. అప్పుడు ఇలాంటి సమస్య వచ్చేది కాదు, ఎముకలు ఒక పొజిషన్లో ఉండి అతికేవి. కానీ ఈ కాలంలో ఏమవుతుంది, మూమెంట్ ఈజ్ లైఫ్. ఒక వ్యక్తి 6 వారాల నుంచి 6 నెలలు బెడ్ మీద పడుకోవడం కష్టం కాబట్టి, వృత్తిపరంగా పనిచేసుకోవాలి, ఆర్థికంగా మానసికంగా ఎదగాలి అంటే కంపల్సరీ ఫాస్ట్ రికవరీ కావాలి. ఫాస్ట్ రికవరీ కావాలంటే దానికి ఆల్టర్నేట్ ఏంటంటే ఒక ఇరినా ఫ్రాక్చర్ బోన్ని, ఆ బోన్ డిస్ప్లేస్ కాకుండా దాన్ని సరైన అనటమికల్ పొజిషన్లో పెట్టి దానికి ప్రాపర్గా ప్లేటు, స్క్రూస్ ఆర్ నెయిల్ కానీ, లేకపోతే ఇంకా చాలా మొడాలిటీస్ ఆఫ్ టెక్నిక్స్ ఉంటాయి. ఎలిజరో సిస్టమ్ ఉంటుంది, యూనిప్లానర్ సిస్టమ్ ఉంటుంది, జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీ ఉంటుంది, ఎన్నో సిస్టమ్స్ ఉంటాయి. ఈ కొత్త సిస్టమ్స్ అన్నీ ఎందుకు ఏర్పడ్డాయి అంటే 6 వారాలు పడుకునే బదులు 6 రోజుల్లో లేచి తన పని తను చేసుకునే విధంగా చేసేటివే ఈ సర్జికల్ మోడాలిటీస్ అండి. ఫాస్ట్ రికవరీ. సో ఫాస్ట్ రికవరీ అయితే ఆర్థికంగా ఎదుగుతాడు,